డే 29 ఆఫ్ కటింగ్ సిరీస్. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యాక బ్లాక్ కాఫీ అండ్ ఒక బనానా తీసుకొని జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. అండ్ ఈరోజు వర్కౌట్ వచ్చేసి షోల్డర్ వర్కౌట్ అనమాట. షోల్డర్కి ఈరోజు ఒక 6 వేరియేషన్స్ అయితే చేశాను. అండ్ ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి షోల్డర్ ప్రెస్ మిషన్తో అయితే స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి ఫ్రంట్ 4 సెట్స్ అండ్ బ్యాక్ 4 సెట్స్ అయితే చేశాను. తర్వాత వర్కౌట్ వచ్చేసి డంబుల్ ప్రెస్ అనమాట. బోత్ సైడ్స్ 20 కేజెస్ అయితే వేసుకొని చేశాను. దీంట్లో నా హైయెస్ట్ రిప్స్ వచ్చేసి 7 or 8 అయితే చేస్తాను. సో తర్వాత సేమ్ 20 కేజెస్ డంబుల్స్తోనే ఆర్నల్ ప్రెస్ అయితే చేశాను. ఇది కూడా సేమ్ రిప్సే 7 or 8 అయితే వస్తాయి. తర్వాత లాటరల్ రైజెస్ ఒక 4 సెట్స్ చేసి, ఫ్రంట్ రైజెస్ ఒక 4 సెట్స్ చేసి వే ప్రోటీన్ అయితే తీసుకున్నాను. నేను ఇంటికి వచ్చి ఎగ్స్ బాయిల్ చేసుకుందామంటే ఎగ్స్ అయితే అయిపోయాయి. సో ఇప్పుడు ఎగ్స్ తీసుకొని ఇంటికి వెళ్ళి బాయిల్ చేసుకొని అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో బ్రేక్ఫాస్ట్కి 6 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకునేసాను. అండ్ 40 minutes తర్వాత యాజ్ యూజువల్గా ఓట్ షేక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లో వచ్చేసి 100 grams సోయా చంక్స్తో ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నాను. తర్వాత నైట్ డిన్నర్ వచ్చేసి 2 చపాతీ. డే 29 కంప్లీటెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.